శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 104వ భాగము. శ్రీరామచంద్రుడు సీతాదేవితో కూడి చిత్రాసహిత చంద్రుని వలె ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు. అనేక మహర్షులు అతని చుట్టూ చేరి ఉన్నారు. వారు అనేక విషయ ప్రసంగాలలో మునిగి ఉండగా అక్కడికి రావణాసురుని సోదరి అయిన శూర్పణఖ అనుకోకుండా వచ్చింది. ఆజానుబాహువు, అరవింద దళాయతాక్షుడు, జటామండలధారి, సింహవక్షస్థలుడు, సుకుమారుడు, మహాబలుడు, దేవసముడైన శ్రీరాముని శూర్పణఖ చూసింది. వెంటనే ఆమె కామపరవశురాలయ్యింది. వికృత నయన, లంబోదరి, కరాళవదన, అసంస్కృత కేసి అయిన ఆమె రూపంలో శ్రీరామునికి పూర్తిగా వ్యతిరేకమైంది. అంతటి ఘోరారణ్యములోనికి వారి రాకకు గల కారణాన్ని ఆమె ప్రశ్నించింది. శూర్పణఖ రాక్షసి అని గమనించి కూడా శ్రీరాముడు తమ గురించి ఉన్నదున్నట్లుగా సూటిగా తాము దశరథాజ్ఞతో కైకేయీ మాత కోరికలకు అనుగుణంగా ధర్మార్గము అడవికి వచ్చామని తెలిపాడు. ఆమె గురించి వివరాలు అడిగాడు. మదన పరవశ అయిన శూర్పణఖ తాను రాక్షసేశ్వరుడైన రావణుని చెల్లెలునని, ఆ అరణ్యమంతా భయంకరంగా ఒంటరిగా తిరుగుతుంటానని తెలిపింది. తాను ప్రభావ సంపన్నురాలనని, తాను శ్రీరాముని పతిగా వరించానని తెలిపింది. సౌందర్యరహిత అయిన సీతాదేవిని వదిలిపెట్టమని, తాను సీతాలక్ష్మణులిద్దరినీ మృంగివేస్తానని వివరించింది. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వుతూ, తాను భార్యాసహితుడను కనుక తనను వరిస్తే సవితిపోరు ఉంటుందని, తన సోదరుడైన లక్ష్మణుడు వీరుడని, రూపయవ్వన్న సంపన్నుడని, ముఖ్యంగా భార్యారహితుడని అతనిని వరించమని తెలిపాడు. శూర్పణఖ ఒక్కసారి లక్ష్మణుని వైపు దృష్టి సారించింది. అతడు అద్భుత సౌందర్యశాలిగా కనపడ్డాడు. వెంటనే రాముని వదిలి లక్ష్మణుని చేరింది. ఓ సౌందర్య సంపన్న, నీకు తగిన సౌందర్యవతిని నేను. నన్ను భార్యగా అంగీకరించు. మనమిద్దరము దండకారణ్యంలో యథేచ్ఛగా విహరిద్దాము అని అతనిని వేడుకొన్నది. అప్పుడు లక్ష్మణుడు దరహాస వదనంతో, యువతి, నేను సీతారాముల దాసుడను. నన్ను పెండ్లాడితే నీవు కూడా దాసివే అవుతావు. అది నీకు అయిష్టము కదా. మళ్ళీ ఆమె శ్రీరాముని వైపు చూసింది. అతడే తనకు తగిన పతి అని తలచింది. అయితే ఆమెకు సీత అవరోధంగా అగుపడింది. వెంటనే భయంకర రూపు దాల్చి సీతాదేవిని భక్షించడానికి ముందుకు ఉరికింది. శ్రీరాముడామెను నిగ్రహించి లక్ష్మణునితో, సోదరా, రాక్షసులతో పరిహాసము తగదు. ఆమెను ముక్కు చెవులు ఖండించి వికృత రూపును కావించుము అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు సునిశితమైన ఖడ్గంతో ఆమె ముక్కు చెవులను కోసివేశాడు. రక్తము ధారగా ముక్కు చెవుల నుండి స్రవిస్తుండగా ఆమె వర్షకాలపు మేఘము వలె భయంకరంగా గర్జిస్తూ మహారణ్యములోకి పరిగెత్తింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.